గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో తొందరలో విత్డ్రాల్ అనేది రాబోతుంది అండి. అంటే ఎయిర్ డ్రాప్ అనేది ఈ నెల 26వ తేదీ రాబోతుంది. సో ఆ 26వ తేదీలోపు మనం అప్లికేషన్లో ఈ 12 రోజులు లేకపోతే 10 రోజుల టైంలో ఏ విధంగా మైనింగ్ అనేది చేయాలి, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వీటిని ఏ విధంగా వేరే అదర్ లెవెల్ అచీవ్మెంట్స్ కోసం యూజ్ చేయాలి. దాంతోపాటు నిన్న కొంతమందికి డేంజర్ సిగ్నల్ అనేది వచ్చిందండి హ్యామ్స్టర్ కంబ్యాట్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళకి. అదేంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేటటువంటి ఇలా ఒక కార్డు ఇలా చాలామందికి చూపిస్తుంది అనమాట. సో దీనికి రీజన్స్ ఏంటి, సో ఇలా పలు విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నాకు టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇలా 100 కోట్లకు పైన చూపిస్తుంది అనమాట. సో నా దగ్గర ఉన్నటువంటి ఫైనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయ్యేసి నాకు విత్డ్రాల్ అనేది రాదండి. సో ఇది కేవలం నేను ఎందుకు ఇలానే ఉంచాను అని అంటే దానికి రీజన్ ఏంటి అంటే నా లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి లార్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ర్యాంకింగ్ సో లెవెల్ ఇది యాక్చువల్లీ నేను నిన్నటి వరకు కూడా ఈ ప్రీవియస్ అయినటువంటి గ్రాండ్ మాస్టర్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో ఉంటున్నా. సో నేను గ్రాండ్ మాస్టర్ లెవెల్ నుంచి ఈ లార్డ్ అనే లెవెల్ ఏదైతే ఉందో దీనికి రావడానికి నేను ఈ లెవెల్ క్వాలిఫై అవ్వడానికి సో నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచాను అనమాట. సో 100 కోట్లు అయిన తర్వాత అంటే ఈరోజు మార్నింగ్ 100 కోట్లు అయింది. 100 కోట్లు అయిన తర్వాత నా లెవెల్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఈ లెవెల్ చేంజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ నేను జీరో చేస్తున్నాను. సో నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీని ద్వారా మీకు ఎయిర్ డ్రాప్ అనేది రాదు. సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అని అంటే ఇక్కడ బై స్కిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ గ్రీన్ టిక్ పడింది. సో అంటే నేను ఈ లెవెల్ అనే దాన్ని అచీవ్ అయ్యానమాట. సో ఇక్కడ ఇంకోటి కలెక్ట్ కాయిన్స్, దీని కింద ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇది గ్రీన్ టిక్ పడింది అంటే ఈ లెవెల్ నేను అచీవ్ అయ్యానమాట. దాని తర్వాత ప్రాఫిట్ పర్ అవర్, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని నేను అచీవ్ అయ్యానమాట. సో ఈ విధంగా ఇలా గ్రీన్ టిక్ పడిన లెవెల్స్ అన్నీ నేను అచీవ్ అయినట్టు. సో దానివల్ల నాకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఈ లెవెల్ అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 25 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి నేను యూజ్ చేయబోతున్నాను అనమాట. సో ఇది ఎన్ని కార్డులు చేయాలి అనే క్లారిటీ అయితే లేదు. సో ఒకసారి చేసి చూద్దాము. దాని తర్వాత బ్యాలెన్స్ అనేది వేరే అదర్ దానికంటే ఇక్కడ ఒక కార్డు చూపిస్తుంది. ఒక కార్డు కొంటేనే ఇక్కడ గ్రీన్ టిక్ పడింది అనుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ నేను వేరే అదర్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ మనం మైనింగ్ అనేది చేస్తున్నాం కదా. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ 12 రోజులు కానీ 10 రోజులు కానీ మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేసి. దాంతోపాటు ఈరోజు సైఫర్ కోడ్ ఏదైతే ఉందో ఆ సైఫర్ కోడ్లో కూడా క్లియర్గా మనకు హింట్ అనేది ఇచ్చారండి, మన హ్యామ్స్టర్ కంబ్యాట్ అనేది ఏ రోజు లిస్ట్ అవబోతుంది అనేసి. సో ఇక్కడ చూడండి, ఈరోజు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ యొక్క సైఫర్ కోడ్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు కోడ్ ఇచ్చారనమాట. ఏంటి అంటే 26వ నెల 9వ తేదీ 2024 అంటే ఈ నెల 26వ తేదీ మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్ అనేది లిస్ట్ అవ్వబోతుంది, మనకు ఎయిర్ డ్రాప్ అనేది రాబోతుంది అనేసి వీళ్ళు సైఫర్ కోడ్ ద్వారా తెలియజేశారనమాట. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ నుంచి చేయాల్సిన యాక్టివిటీస్లలో మొదటిది ఏంటి అంటే ఈ సైఫర్ కోడ్ ఏదైతే ఉందో ఆ సైఫర్ కోడ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలండి. దాని తర్వాత ఈవినింగ్ 5:30కి వచ్చేటటువంటి డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో సో డైలీ కాంబో కార్డ్ కాంబినేషన్ అనేది మనం గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము. సో మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, తిరిగి మీకు ఎంత రిటర్న్స్
రిటర్న్స్ వస్తుంది అనేది. సో ఒకవేళ మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంటే డైలీ కార్డు పెర్ఫామ్ చేయండి, లేకపోతే లేదు. దాని తర్వాత ఇక్కడ మినీ గేమ్స్, ఈ మినీ గేమ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గేమ్స్ ఉన్నాయి, మినీ గేమ్ ఉందండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మినీ గేమ్ పజిల్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆడి మీరు ఈ కీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కలెక్ట్ చేయండి. సో మినీ గేమ్ ఆడకుండా చాలామంది ఏం చేశారు అని అంటే కొన్ని ఫేక్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి కోడ్స్ అనేవి జనరేట్ చేశారండి. సో ఆ కోడ్స్ అనేవి జనరేట్ చేయడం వల్ల చాలామందికి ఇక్కడ చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ కార్డు అనేది, ఈ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ ఎవరైతే చీట్ చేశారో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో వచ్చింది. సో ఇలా రెడ్ కలర్లో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి విత్డ్రాల్ రాకపోవచ్చు, లేకపోతే వచ్చే విత్డ్రాల్లో నుంచి సమ్ పర్సెంటేజ్ మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ 2 రకాల కార్డులు, అంటే ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లలో ఏదో ఒక కార్డు అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేసి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఏదైతే ఉందో అలా వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే లేదు, సేఫ్గా ఉన్నట్టేనండి. కానీ ఎవరికైతే ఇక్కడ ఈ రెడ్ కలర్లో వచ్చిందో, రెడ్ కలర్గా లైట్గా వచ్చిందో వాళ్ళకు మటుకు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ అనేది డేంజర్లో ఉన్నట్టే. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళకు ఎవరికైతే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి సింబల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకు మేబీ ఎయిర్ డ్రాప్లో నుంచి కొంత పర్సెంటేజ్ మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, లేకపోతే పూర్తిగా ఎయిర్ డ్రాప్ రాకపోవచ్చు అనేసి కూడా చెప్తున్నారనమాట. సో ఇలా జరగకుండా ఉండడానికి ఇంకా మీరేం చేయాలి అని అంటే కేవలం ఈ అదర్ సాఫ్ట్వేర్ జనరేటెడ్ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ని వాడకండి, వదిలేసేయండి. అదొక రీజన్ అయి ఉండొచ్చు. సో దాంతోపాటు ఇంకా అదర్ రీజన్ ఏంటి ఇలా రావడానికి అని అంటే చాలామంది టెలిగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో ఒకే టెలిగ్రామ్ అకౌంట్లో ఇంకొక టెలిగ్రామ్ అకౌంట్ అనే దాన్ని యాడ్ చేసి ఇలా మల్టిపుల్గా మీరు మైనింగ్ చేస్తున్నారు ఒకే మొబైల్లో. 2 అకౌంట్స్ ఉన్నా పర్లేదండి, కాకపోతే ఒకే టెలిగ్రామ్ అకౌంట్లో మళ్ళీ సబ్ టెలిగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసి మైనింగ్ చేస్తున్నారు, మల్టిపుల్గా మీరు మైనింగ్ చేస్తున్నారు. అలా మల్టిపుల్గా మైనింగ్ చేయడం వల్ల ఇలా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్ అయి ఉంటుందండి. సో ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఎవరికైతే వచ్చారో వాళ్ళకి అకౌంట్లో ఎటువంటి ప్రమాదం అనేది లేదన్నమాట. సో అటువంటి వాళ్ళు టెన్షన్ అయితే పడిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి, ఒకవేళ మీరు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ లార్డ్ అనే లెవెల్కి మీరు ఆల్రెడీ రీచ్ అయ్యి ఉంటే మీరు ఇంకా నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ స్కిన్స్ అనే ఏ అయితే ఉన్నాయో ఈ స్కిన్స్ని ఎన్ని కుదిరితే మ్యాక్సిమం బై చేసి ఉంచండి. సో ఇక్కడ స్కిన్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో నేను దరిదాపు లాస్ట్లో ఉండేటటువంటి స్కిన్స్ ఏ అయితే ఉన్నాయో అవి 12 స్కిన్స్ 11 స్కిన్స్ నేను ఇప్పటివరకు బై చేయలేదు. ఒకవేళ నేను ఈ లెవెల్ కార్డ్స్ అప్గ్రేడ్ లెవెల్ ఏదైతే ఉందో 25 లెవెల్ అనేసి దాన్ని నేను ఫినిష్ చేసిన తర్వాత ఇంకా స్టిల్ ఈ కాయిన్స్ బ్యాలెన్స్ అనేది మిగిలి ఉంటుంటే ఈ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బై చేయడానికి యూజ్ చేస్తానన్నమాట. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి ఖచ్చితంగా చేయాల్సింది అని అంటే ఇక్కడ మీకు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎవ్రీడే మార్నింగ్ డైలీ రివార్డ్ అనేది ఒకటి వస్తుంది. సో ఈ డైలీ రివార్డ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఖచ్చితంగా చేయండి. సో ఆల్రెడీ నేను నా స్ట్రీక్ బోనస్ అనేది ఇక్కడ 1 వీక్ కంటిన్యూస్గా చేయడం వల్ల ఇక్కడ 1 వీక్ అనేది చూపిస్తుంది. సో ఇలా డైలీ మీరు క్లెయిమ్ చేయడము, దాంతోపాటు వీక్స్ కూడా క్రాస్ అయితే అంటే ఇంకొక 2 వీక్స్ టైం అయితే ఉంది కదా, అట్లీస్ట్ ఈ సెకండ్ వీక్ కూడా మీరు ఒక్కరోజు కూడా అప్లికేషన్ అనేది మిస్ చేయకుండా లోపలికి రావడం వల్ల మీకు ఇటువంటి కీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కీస్ ఏ అయితే ఉన్నాయో ఆ కీస్ని కూడా మిస్ చేయకండి. సో ఆ కీస్ని ఆ విధంగా మీరు కలెక్ట్ చేస్తూ ఉంచుకోండి. సో ఇది ఇంకొకటి ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ. సో దాంతోపాటు మీ యొక్క ప్రాఫిట్ పర్ అవర్ అనేది మినిమం 3 మిలియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఒకవేళ ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది 3 మిలియన్స్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే మీ ప్రాఫిట్ని 3 మిలియన్స్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి 3 మిలియన్స్గా మీ ప్రాఫిట్ని కన్వర్ట్ చేసుకోండి.
సో దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీరు కలెక్ట్ చేసేటటువంటి ఈ బోనస్ ఏదైతే ఉందో ట్యాపింగ్ బోనస్, ఇది మనకు ఎవ్రీ 3 అవర్స్కి ఒక్కసారి రావడం ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అప్లికేషన్ క్లోజ్ చేసి నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు టైం అనేది 10 అయింది. సో బయటికి వెళ్ళిపోయాను అనుకోండి 11, 12, 1 గంట, కరెక్ట్గా 1 గంట లోపు నేను ఖచ్చితంగా వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఒకటి వస్తుందండి, యువర్ ఆఫ్లైన్ బోనస్ అనో, లేకపోతే థ్యాంక్ యూ బైబిట్ అనో, థ్యాంక్ యూ బైనాన్స్ అనో, ఇలా యువర్ మైన్డ్ బోనస్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మీరు ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా కలెక్ట్ అనేది చేయాలి. ఒకవేళ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మీరు అప్లికేషన్లోకి వచ్చి దీన్ని కలెక్ట్ చేయకపోతే ఎక్స్ట్రా బోనస్ ఏదైతే అంటే మీరు ఆఫ్లైన్లో ఉండగా వచ్చే బోనస్ ఏదైతే ఉందో అది రాదన్నమాట. ఓన్లీ ఈ అప్లికేషన్ అనేది కేవలం 3 అవర్స్ మాత్రమే మీ యొక్క ఆఫ్లైన్ బోనస్ని స్టోర్ చేసి పెట్టేటటువంటి కెపాసిటీ అనేది ఉంది. ఒకవేళ 3 అవర్స్ లోపు మీరు ఖచ్చితంగా ఇంకొకసారి అప్లికేషన్ అనేది ఓపెన్ చేయకపోతే మీరు ఎర్న్ చేస్తున్నటువంటి ఆఫ్లైన్ బోనస్ అనేది అప్పటితో ఆగిపోతుంది. దాని తర్వాత మీరు ఎప్పుడు ఓపెన్ చేసి క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా బోనస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ 3 అవర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ విధంగా. సో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ విధంగా సంథింగ్ ఎంతో కొంత బోనస్ అనేది మీకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. కనిపించేసి మీరు ఏదైతే ఇచ్చుంటారో బైబిట్ అని కానీ బైనాన్స్ అని కానీ ఇలా ఇచ్చుంటారో అలా నేమ్ వస్తుంది. ఈ థ్యాంక్ యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేస్తేనే అప్పుడు ఈ బోనస్ ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయి మీ టోటల్ కాయిన్ బ్యాలెన్స్ ఇక్కడ ఏదైతే చూపిస్తుంటుందో ఆ టోటల్ కాయిన్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో దాన్ని మాత్రమే మీరు లెవెలప్కి లేకపోతే కార్డులు బై చేయడానికి, స్కిన్నులు బై చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 అవర్స్ లోపు మీరు ఒక్కసారన్నా అట్లీస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ క్లెయిమ్ చేయకపోతే 3 అవర్స్ మాత్రమే మీకు ఆఫ్లైన్ బోనస్ అనేది వస్తుంది. రిమైనింగ్ ఆఫ్లైన్ బోనస్ అనేది రాదన్నమాట. సో దాని తర్వాత ఇంకా చాలామంది అడుగుతున్నట్టు క్వశ్చన్. సో ఈ ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేసి చూపిస్తానండి. సో ఎయిర్ డ్రాప్ అనేది ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కేవలం మనకు 17 రోజులు మాత్రం ఇక్కడ టైమింగ్ అనేది ఉంది. సో 17 రోజులలో మనకు ఎయిర్ డ్రాప్ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చాలామంది ఇక్కడ మనకు అడుగుతున్న ఆప్షన్ ఏంటి అని అంటే ఇక్కడ ఓకేఎక్స్ ఏదైతే ఉందో అది ఇచ్చారు విత్డ్రా చేసుకోవడానికి, అంటే ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసుకోవడానికి బైబిట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఓకేఎక్స్ అనేది ఇప్పుడు కాదు చాలా నెలల నుంచి మనకు ఇండియాలో లేదండి, సర్వీసెస్ పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. సో అందుకని చెప్పేసి ఓకేఎక్స్కి విత్డ్రాల్ ఇస్తే మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ బైబిట్ అనేటువంటి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో బైబిట్కు మనకు ఆల్రెడీ ఉంది, చాలామంది దగ్గర అకౌంట్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే బైబిట్కి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అని అంటే సో మనకు విత్డ్రాల్ అనేది ఈ నెల 26వ తేదీ సెప్టెంబర్ 26వ తేదీ రాబోతుంది. దానిలోపు అంతకంటే ముందే మనకి ఇక్కడ ఖచ్చితంగా బైనాన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ ఆప్షన్స్లో బైనాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత gate.io వచ్చే ఛాన్స్ ఉంది, క్యూకాయిన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇంకా అంటే లిస్టింగ్ డేట్ అనేది దగ్గర పడే కొంది ఈ పార్ట్నర్షిప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. తర్వాత బిట్గెట్ ఈ విధంగా సో అన్నిటి ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. సో ఒకవేళ ఈ రెండే ఉండేసి మిగతా ఎక్స్చేంజెస్లలో లిస్టింగ్ లేదు అని అంటే మనం సింపుల్గా డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే హామ్స్టర్ కంబ్యాట్ యొక్క మైనింగ్లో అంత పొటెన్షియల్ లేదనేసి. సో ఒకవేళ ఇది చాలా గ్రేట్ ప్రాజెక్టు, ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వగలే ప్రాజెక్టు, ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఇన్వెస్టర్స్, బిలీవర్స్, ట్రస్ట్ చేసే పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉంటే తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికి కూడా వీళ్ళు రీచ్ అయితే ఖచ్చితంగా ఈ బైనాన్స్లో కానీ అదర్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 4-5 ఆప్షన్స్ అయితే విత్డ్రాల్ కోసం ఖచ్చితంగా వస్తాయి. అది మటుకు మీరు ఆ విషయంలో మీరు వరి అవనవసరం లేదండి. ఓకే, ఒకవేళ అన్ని ఎక్స్చేంజెస్లో మీకు రాకపోయినా కానీ మీరు ఒకవేళ
బైబిట్ చాలామందికి ఉంది. ఒకవేళ బైబిట్ కూడా మా దగ్గర లేదు. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యాలెట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ వ్యాలెట్లో, ఎందుకంటే ఇదనేది లిస్టింగ్ అనేది టాన్ చైన్ మీద అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ వ్యాలెట్కి హ్యామ్స్టర్ కాయిన్ అనేది విత్డ్రాల్ ఉండబోతుంది. సో ఇప్పుడు డాగ్స్ చాలామంది ఎక్స్చేంజెస్కి ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలనేది తెలియక టెలిగ్రామ్ వ్యాలెట్లో అలా వదిలేసి చివరికి టెలిగ్రామ్ వ్యాలెట్కి విత్డ్రాల్ చేసుకున్నారండి. సో ఈ ఎక్స్చేంజెస్ లేవు అని ఎవరైతే ఫియర్ అవుతున్నారో వాళ్ళు మీ యొక్క విత్డ్రాల్ అనేది టెలిగ్రామ్ వ్యాలెట్కి లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి ఇచ్చుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ అనేది పడనవసరం లేదు. సో దీంతో పాటు ఇంకా లాస్ట్ ఫైనల్ థింగ్ మీరు ఖచ్చితంగా చేయాల్సింది విత్డ్రాల్ ఎలిజిబిలిటీ కోసం ఏంటి అంటే కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా కనెక్ట్ చేసి ఉంచండి. సో ఇక్కడ నాకు టిక్ మార్క్ పడింది చూడండి, అంటే నేను కనెక్ట్ చేసినట్టు. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే నా టాన్ అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ నాకు నా అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవడం ఈ టాన్ అడ్రస్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. విత్డ్రాల్ కావాలంటే మనం టాన్ వ్యాలెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్చేంజెస్కి పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా కనెక్ట్ చేయకుండా ఉండుంటే చాలా సింపుల్ విషయం అండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ యువర్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ యువర్ వ్యాలెట్ అనేసి ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసేస్తే మీ టెలిగ్రామ్ వ్యాలెట్కి కనెక్ట్ అయిపోతుంది హ్యామ్స్టర్ కంబాట్. సో దాంతో మీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ మెయిన్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరిదైతే బ్యాలెన్స్ అనేది ఒక 80 లక్షలు ఇలా ఉండి వాళ్ళు ఇంకా లెవెల్ 2 లార్డ్ లెవెల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. అలా కాకుండా మీది ఇంకా 30 కోట్లు 40 కోట్లు ఇలా ఉండుంటే మైనింగ్ బోనస్ అనేది మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో కేవలం దాని మీద ఫోకస్ చేయండి. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది రీచ్ అయ్యి ఉండుంటే లెవెల్ కోసం ట్రై చేయండి. సో లెవెల్ కూడా మీరు రీచ్ అయ్యి ఉండుంటే దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అదర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్స్ని అప్గ్రేడ్ చేయడము ఇటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ట్రై చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు హ్యామ్స్టర్ కంబాట్ మైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. వాటికి సంబంధించి ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి ఇంకొక వీడియో అనేది చేస్తాను. సో ఈ కార్డ్ ఏదైతే ఉందో దీని గురించి మీరు ఎవరు వరి అవనవసరం లేదండి. చాలామందికి చీటింగ్ ఈజ్ బ్యాడ్ అని వచ్చింది కదా, ఇది కామన్గా అందరికి వచ్చినటువంటి కార్డు. దీంట్లో రెడ్ కలర్లో ఎవరికైతే వచ్చిందో కార్డు సో వాళ్ళు మాత్రమే డేంజర్లో ఉన్నట్టు. అది కూడా అంటే వాళ్ళకు విత్డ్రాల్ పూర్తిగా రాదా అంటే అటువంటి ఛాన్స్ ఏం లేదు. సమ్ పర్సెంట్ అంటే ఓ 20% అనో 30% అనో కట్ అయ్యే అవకాశం అయితే ఉంది అనేసి అంటున్నారు. అది కూడా కన్ఫామ్ కాదు, ఒక రకమైన వార్నింగ్ అనమాట. వార్నింగ్ లాంటిది. అంటే ఎవరు కూడా ఫేక్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి కీస్ కలెక్ట్ చేయకూడదు అనేసి వార్నింగ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే కంపెనీ వాళ్ళు అలా ఒక దీన్ని అయితే పంపించారనమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.